చాలా శతాబ్దాల క్రితం రాజ్యాలు ఏర్పడకముందే అరణ్యమే జీవనాధారంగా ఉన్న కాలంలో నేటి తెలంగాణ ప్రాంతంలో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒకరోజు కొంతమంది గిరిజన వేటగాళ్ళు అడవుల్లో వేటకు వెళ్ళినప్పుడు వారికి ఓ చిత్రమైన శబ్దం వినిపించింది. అది చిన్న శిశువు ఏడుపులా ఉంది. ఆశ్చర్యంతో వారు ఆ శబ్దం వచ్చిన దగ్గరికి వెళ్ళారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యం వారిని విస్మయానికి గురిచేసింది. అడవిలోని ఒక పవిత్రమైన చెట్టు కింద ఎలాంటి గాయాలు లేకుండా అడవి జంతువుల నుంచి రక్షణ పొందినట్లుగా ఒక ఆడ శిశువు ప్రశాంతంగా పడుకుని ఉంది. ఆ శిశువును చూసిన గిరిజన పెద్దలు ఇది సాధారణ శిశువు కాదని, అరణ్య దేవతలు వరమని నమ్మారు. ఆ శిశువును వారు సమ్మక్క అని పేరు పెట్టారు. సమ్మక్క చిన్నతనం నుంచే సాధారణ లక్షణాలు చూపించింది. ఆమెకు అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి జంతువు పరిచయమే. భయం అంటే ఏమిటో ఆమెకి తెలియదు. అడవిలో తిరిగే క్రూర జంతువులు కూడా ఆమెకు హాని చేయలేవు. ఆమె పెరిగే కొద్దీ ఆమె ధైర్యం, బలం, తెలివితేటలు అందరికీ తెలిసాయి. ఆమె కేవలం ఒక మహిళ కాదు, గిరిజనుల ఆశల ప్రతీక మారింది. అప్పట్లో మధురం ప్రాంతాన్ని పాలించే గిరిజన రాజు పగిడిద్దరాజు సమ్మక్క గురించి విన్న ఆయన ఆమెను కలిశాడు. ఆమెలోని ధైర్యం, న్యాయబద్ధత ఆయనను ఆకట్టుకున్నాయి. ఇద్దరు వివాహం చేసుకున్నారు. సమ్మక్క రాజమాత అయినా ఆమె రాజభవనాలు, ఆడంబరాలకు దూరంగా ప్రజల మధ్యనే జీవించింది. గిరిజనులు కష్టసుఖాల్లో ఆమె భాగస్వామిగా ఉండేది. కుమార్తె సారలమ్మ, కుమారుడు జంపన్న. సారలమ్మ తల్లిలాగే ధైర్యంగా, ఉగ్ర స్వభావంతో పెరిగింది. చిన్న వయసులోనే ఆయుధాలు పట్టడం నేర్చుకుంది. జంపన్న కూడా శక్తివంతుడిగా, ప్రజల కోసం పోరాడే యువకుడిగా ఎదిగాడు. ఆ కాలంలో కాకతీయ రాజులు పెద్ద రాజ్యాన్ని పాలించేవారు. వారు గిరిజనులపై భారమైన పన్నులు విధించారు. అడవుల్లో జీవించే గిరిజనులు తమ జీవనాధారమైన అరణ్య ఫలాలకే పన్నులు చెల్లించాల్సి వచ్చింది. ప్రజల ఆకలితో, బాధతో అల్లాడిపోయారు. ఈ అన్యాయాన్ని సమ్మక్క సహించలేదు. రాజు పంపిన దూతలను ఆమె ధైర్యంగా ఇలా చెప్పింది: మేము ఈ నేల పిల్లలం, మా తల్లైన అడవికి పన్ను కట్టము. ఈ మాటలు రాజుకు తీవ్ర కోపాన్ని తెప్పించాయి. అతడు సమ్మక్కను తిరుగుబాటు నాయకురాలిగా ప్రకటించి పెద్ద సైన్యాన్ని మధురం మీదకు పంపించాడు. ఆయుధాలు, ఏనుగులు, గుర్రాలతో వచ్చిన ఆ సైన్యాన్ని చూసి కూడా సమ్మక్క భయపడలేదు. ఆమె గిరిజనులను కూడగట్టి, మనకు రాజ్యాలు లేవు, కానీ మనకు న్యాయం ఉంది, ఈ నేల కోసం పోరాడుదాం అని పిలుపునిచ్చింది. భయంకరమైన యుద్ధం మొదలైంది. అడవుల మధ్య గిరిజనులు తమ నేల పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాజ్య సైన్యంపై దాడులు చేశారు. సారలమ్మ తన తల్లితో పాటు యుద్ధరంగంలో దూసుకు వెళ్ళింది. ఆమె శత్రువులను ఎదుర్కొంటూ వెనుకడుగు వేయలేదు. చివరకు తీవ్రమైన పోరాటంలో సారలమ్మ వీరమరణం పొందింది. ఆమె శరీరం భూమిలో లీనమైంది. ఆమె దేవతగా మారిందని ప్రజలు నమ్మారు. తన సోదర మరణం తర్వాత కూడా జంపన్న పోరాటం కొనసాగించాడు. చివరి వరకు శత్రువులను ఎదుర్కొంటూ తీవ్ర గాయాలతో వాగులో పడిపోయాడు. అతని రక్తంతో ఆ వాగు ఎర్రగా మారిందని, అది నేటికి జంపన్న వాగుగా పిలువబడుతుందని చెబుతారు. తన పిల్లలను కోల్పోయినా సమ్మక్క ధైర్యాన్ని కోల్పోలేదు. కానీ ఇక రక్తపాతం అవసరం లేదని భావించింది. ఆమె గాయాలతో అడవిలోకి వెళ్ళిపోయింది. ఆమె అడవిలో లీనమైంది. మరణించలేదని, దేవతగా మారిందని ప్రజలు విశ్వసించారు. ఈ సంఘటనల తర్వాత కాకతీయ రాజు తన తప్పును గ్రహించాడు. గిరిజనులపై పన్నులు రద్దు చేశాడు. సమ్మక్క, సారలమ్మలను దేవతలుగా ఆదరించాలని ఆదేశించాడు. అలా జాతర మొదలైంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా మారింది. లక్షలాది మంది భక్తులు అడవుల్లోకి వచ్చి ఎలాంటి విగ్రహాలు లేకుండా కుంకుమ, పసుపుతో సమ్మక్కను, సారలమ్మను ఆదరిస్తారు. భక్తులు తమ కోరికలను తీర్చినందుకు బెల్లం సమర్పిస్తారు. సమ్మక్క, సారలమ్మ సాధారణ దేవతలు కాదు. వారు అన్యాయానికి ఎదురు నిలిచిన స్త్రీలు. వారు గిరిజనులు ఆత్మగౌరవానికి ప్రతీకలు. ఈ రోజు కూడా ప్రజలు నమ్ముతారు సమ్మక్క అడవిని కాపాడుతుందని, సారలమ్మ భక్తులను రక్షిస్తుందని, జంపన్న భూమి కాపలా కాస్తాడని. రాజ్యాలు మారినా, కాలం గడిచినా సమ్మక్క సారలమ్మ కథలు అడవుల గాలిలో ఢమరుకాల శబ్దంతో భక్తులు హృదయాల్లో నేటికీ జీవిస్తుంది.